లాస్ట్ కి గిన్నె కూడా ఖాళీ అయిపోయింది ఒక్క పూటలోనే, ఒక అరగంటలో. మేమున్నది ఇద్దరమే, అంటే మా పిల్లలు మేమే. పిల్లలు అంతగా తినరు, వాళ్ళ కోసం ఈ లెగ్ పీసెస్ అయితే మిగిలినాయి అనమాట. అంత బాగుందన్నమాట, అంత నచ్చింది మా పిల్లలకి. చాలా మైల్డ్ గా చేశాను కాబట్టి మా పిల్లలు అయితే రైస్ అయితే చాలా ఇష్టంగా తినేశారు. సో మీకు కూడా నచ్చుతుంది, నేను చెప్పే ప్రాసెస్ లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇంత సింపులా అని అంటారు నేను చెప్పిన తర్వాత. చూసేసేయండి. దానికన్నా ముందు నా ఛానల్ ని కొత్తగా వాచ్ చేసేటట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలన్నమాట. బిర్యానీ కాబట్టి మీరు నెయ్యి కావాలంటే నెయ్యి యూస్ చేసుకోవచ్చు, డాల్డా కావాలంటే డాల్డా యూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసాను. ఇక్కడ చూపిస్తున్నట్టు బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగ, పట్ట, చెక్క, యాలకులు, మిరియాలు, సోంపు, అనాస పువ్వు, ఇలా హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా వేయించుకొని తీసుకోవడం లేదండి, డైరెక్ట్ గా వేయించేసుకొని దీనిలో టమాటో ముక్కలు అయితే వేసేసుకుంటున్నాము. సపరేట్ గా మళ్ళీ వేసుకొని తీసేది అలా పని లేకుండా డైరెక్ట్ గా సింపుల్ మెథడ్ మనం ఫాలో అవుతున్నాం కదా, సో ఇలానే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. తర్వాత నేను మీడియం సైజు టమోటాను అయితే తీసుకున్నాను. అది చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. నేను నీట్ గా పసుపు, ఉప్పు వేసి కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ ని నేనైతే ఈ టమాటో ముక్కలు, ఆనియన్ వేగిన ముక్కల్లో అయితే వేసేస్తున్నాను. డైరెక్ట్ గా దీనికి ఉప్పు, కారం, పసుపు ఏమి పట్టించే అవసరం లేదు. డైరెక్ట్ గా వేసిన అదే టేస్ట్, అదే ఫ్లేవర్ అయితే కంపల్సరీ వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, నేనైతే లెగ్ పీసెస్ తీసుకున్నాను. 4 లెగ్ పీసెస్ మొత్తం చికెన్ మొత్తం వేసేసుకొని తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం. కారం మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ నీట్ గా వేడి నీళ్ళలో వేసి కడిగిన పచ్చి బఠానీ. వేడి నీళ్ళలో వేస్తే కలర్ కొంచెమైనా పోతుంది. ఇది ఆప్షనల్ అండి, నాకు తినేటప్పుడు బాగుంటాయని వేసాను నేను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ అన్ని వేసుకున్న తర్వాత ఈవెన్ గా ఒకసారి కలిపేసుకొని చికెన్ నుండి వచ్చిన వాటర్ తోనే 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆ ఉప్పు, కారం, పసుపు అన్ని ఈ చికెన్ ముక్కలకైతే పడుతుంది అనమాట. మూత పెట్టుకొని లో టు హై ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. నెక్స్ట్ కొన్ని పుదీనా ఆకులు వేసుకొని 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని 1 కప్పు ఫ్రెష్ పెరుగునైతే వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ త్వరగా కుక్ అవుతుంది అండ్ అలాగే బిర్యానీకి గ్రేవీ అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా, మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసేసాము. ఈవెన్ గా ఒక్కసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టుకొని 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. చికెన్ కుక్ అయ్యే లోపు రైస్ ని ప్రిపేర్ చేసేద్దాం. 1 కేజీ చికెన్ కి నేను 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. అంటే 1/2 కేజీ రైస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో హోల్ గరం మసాలాను మొత్తం వేసుకొని స్పైసెస్ అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి తగ్గట్టు. కొన్ని పుదీనా ఆకులు, 1 చెక్క నిమ్మరసం, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, నేనైతే కొంచెం వేసాను. అండ్ అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది, పైగా రైస్ కుక్ అవడంలో విడివిడిగా వస్తుంది అనమాట. 4-5 పచ్చిమిర్చి ముక్కలు చిలికలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకొని ఈవెన్ గా ఒకసారి కలుపుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది అన్నప్పుడు 70% కుక్ చేసుకున్న రైస్ ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లేయర్ గా వేసుకొని ఒక్కసారిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇంకొక లేయర్ గా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు, ఈవెన్ గా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని అలా 2 స్పూన్ల నెయ్యిని కూడా పైన వేసుకొని 1 చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఆవిరిపోకుండా ఇలా ఏదైనా బరువుగా పెట్టుకుంటే దాంట్లో ఉన్న స్పైసెస్ అన్ని రైస్ కి పడతాయి అనమాట. 20 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే వేడిగా గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంది. చిన్న గిన్నె తీసుకొని 1 బొగ్గు తీసుకొని దాంట్లో పెట్టి కొంచెం నెయ్యి వేసి ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా మూత పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. లిటరల్లీ నేను అరగంటలో చేసి చూపించాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసి చూస్తే కమ్మనైన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంత త్వరగా చేసుకోవచ్చు. ముందుగానే బిర్యానీకి సంబంధించిన అన్ని స్పైసెస్ కానీ లేదంటే ఆనియన్స్ కానీ అన్ని కట్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా అరగంటలో చేసుకొని తీరాల్సిందే. మా హస్బెండ్ కి డ్యూటీకి టైం అవుతుందని ఓపెన్ చేసేసాను. అలా వెంటనే ఓపెన్ చేయకుండా 10 నిమిషాలు లేదంటే పావు గంట తర్వాత ఓపెన్ చేసి చూడండి, చాలా విడివిడిగా వస్తుంది రైస్.
అప్పటికి కొంచెం చల్లారిన తర్వాత చూస్తే భలే విడిగా వచ్చింది రైస్. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఎగ్ అయితే మిస్ అయింది, ఎగ్ పెట్టాల్సింది, బట్ నేను పెట్టలేదు. ఈ బిర్యానీతో ఆనియన్స్ ఒక లెమన్ పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది వేడి వేడిగా. అసలే రైనీ సీజన్ కదా, ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా